ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. మనందరికీ కూడా ఒక ప్రశ్న వస్తుంది. హైందవ గ్రంథాలలో సనాతన ధర్మంలో దేవుడనే అతను నిరాకారమైనటువంటి వాడు అని తెలిపినప్పుడు మనం ఎందుకు ఈ కృష్ణుని పూజ చేయాలి, రాముని పూజ చేయాలి, పరమశివుడిని పూజ చేయాలి, అలాగే వీళ్ళందరినీ మనం ఎందుకు పూజించాలి? మరి వీరందరూ కూడా ఆకారాన్ని కలిగి ఉన్నారు కదా. అటువంటప్పుడు ఆకారం ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ మనం ఎందుకు పూజ చేయాలి అనేటటువంటి ప్రశ్న వస్తుంది. మీరు శ్రద్ధగా వినండి. మనము చెప్పుకున్నటువంటి ఈ సృష్టిని మొత్తాన్ని నడిపించేటటువంటి నిరాకారమైనటువంటి శక్తి, ఆకారం లేనటువంటి శక్తి రెండుగా తనకు తాను విభాజన చేసుకోవడం జరిగినది, విభజించుకోవడం జరిగినది. ఒక సగము పరమాత్మ, ఒక సగము ప్రకృతి. పరమాత్మ అనగా చేతన ప్రకృతి, అనగా కదలికలు కలిగినటువంటిది. అలాగే ప్రకృతి అనగా జడ ప్రకృతి. ఇది చేతనా ప్రకృతి తనలో లేకపోతే దీనికి కదలికలు ఉండవు. జడ ప్రకృతికి ఇవి రెండు ప్రకృతులు. ఒకటి అపరా ప్రకృతి, రెండు పరా ప్రకృతి. అపరా ప్రకృతి అనగా జడ ప్రకృతి, పరా ప్రకృతి అనగా చేతనా ప్రకృతి. చేతనా ప్రకృతి జడ ప్రకృతితో కలిసినప్పుడు మాత్రమే కదలికలు వస్తాయి ఆ ప్రాణికి. ఈ అపరా ప్రకృతి అనగా పంచభూతములు. అవి భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, మనసు, బుద్ధి, అహంకారము. వీటన్నింటిని కూడా కలుపుకొని జడ ప్రకృతి లేదా అపరా ప్రకృతి అని అంటారు. అనగా నిరాకారమైనటువంటి శక్తి ఏదైతే ఉందో ఆ పరబ్రహ్మము రెండుగా విభజన జరిగినప్పుడు, అపరా ప్రకృతిగా మారినప్పుడు, ఆ అపరా ప్రకృతిలో ఉన్నవి ఏమి అనగా భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, మనసు, బుద్ధి, అహంకారము. ఇవన్నీ కూడా ఒక సగము అపరా ప్రకృతిలో ఉన్నాయి. అలాగే చేతనా ప్రకృతి, పరాప్రకృతి. ఈ పరాప్రకృతి రెండో సగం ఉంది కదా, ఆ పరాప్రకృతి ఏమనగా పరమాత్మ. ఇలా రెండుగా విభజించడం జరిగినది, విడిపోవడం జరిగినది. అయితే ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ప్రాణి కూడాను ఈ రెండిటి యొక్క కలయిక వలన మాత్రమే ప్రాణి ఈ భూమిపైన ఈ విశ్వంలో సృష్టించబడినది. జడ ప్రకృతి, అపరా ప్రకృతి అని అనుకున్నాము కదా. ఆ ప్రకృతి పంచభూతములు, మనసు, బుద్ధి, అహంకారం అనే వీటి ద్వారా, అనగా ఈ శరీరం, ప్రతి ప్రాణి యొక్క శరీరము ఈ జడ ప్రకృతితో నిర్మితం అవుతుంది. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, మనసు, బుద్ధి, అహంకారంతో ఈ శరీరం, ప్రతి ప్రాణి యొక్క శరీరము నిర్మితం జరుగుతుంది. అయితే ఆ విధంగా నిర్మితమైనటువంటి ఆ శరీరానికి కదలికలు ఉండవు, ప్రాణం అనేది ఉండదు. ఎప్పుడైతే రెండవ భాగమైనటువంటి చేతనా ప్రకృతి పరమాత్మ, ఆ పరమాత్మలో నుంచి ఆత్మ అనేది బీజరూపమున వచ్చి ఈ జడ ప్రకృతితో నిర్మితమైనటువంటి, పంచభూతాలతో నిర్మితమైనటువంటి ఈ శరీరంలోకి ఎప్పుడైతే ఈ చేతనా ప్రకృతి ద్వారా, అంటే పరమాత్మ ద్వారా ఆత్మ అనేది బీజరూపంలో వచ్చి చేరుతుందో అప్పుడు ఆ జీవికి ప్రాణం వస్తుంది. ఈ రెండు కలయిక వల్ల మాత్రమే ప్రతి ప్రాణులు కూడా సృష్టించబడినాయి, ఈ భూమిపైన బ్రతకటం జరుగుతూ ఉన్నది. అయితే ప్రతి ప్రాణి కూడాను మరణించినప్పుడు ఆత్మ అనేది మరణం లేనిది. చేతనా ప్రకృతి అది మరణం లేనిది. ఆత్మ అనేది ఈ జన్మలో చేసుకున్నటువంటి పాపపుణ్య కర్మల ఫలితంగా మరి ఒక శరీరాన్ని పొందుతుంది. మరి మనిషి చనిపోయినప్పుడు డెడ్ బాడీ, మరణించినటువంటి బాడీ ఏదైతుందో దాన్ని దహనం చేసినప్పుడు ఈ డెడ్ బాడీ అనేది, మరణించిన శరీరం అనేది
వేటి ద్వారా నిర్మితమైనది? పంచభూతాలతో నిర్మితమైనది. మనము దహించినప్పుడు ఈ బాడీ అనేది, శరీరం అనేది పంచభూతాలలో కలిసిపోతుంది. నీరు గాను, వాయువు గాను, అగ్ని గాను, వీటిలో ఎక్కడి నుంచి అయితే వేటి ద్వారా అయితే తయారు చేయబడిందో వాటిలో కలిసిపోతుంది. ఈ విధంగా సృష్టి చక్రం తిరుగుతూ ఉన్నది. అయితే ప్రతి ఆత్మ కూడాను పరమాత్మ నుండి వచ్చింది. ఆ పరమాత్మ పరబ్రహ్మం నుండి వచ్చింది కాబట్టి ఆత్మ ఎప్పుడైతే ఆ పరబ్రహ్మాన్ని చేరుతుందో దాన్నే మోక్షం అని అంటారు. మరల జన్మ అనేది ఉండనటువంటి స్థితి. అలాంటి స్థితి పొందడానికి శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీత ద్వారా మనందరికీ కూడా జ్ఞానబోధ చేయటం జరిగినది. ఈ విధంగా పరబ్రహ్మము అనగా బ్రహ్మలోను, విష్ణువులోను, మహేశ్వరునిలోను, ఈ సృష్టిలో ఉన్న సకల ప్రాణులలోనూ ఉన్నటువంటి అతను ఒకే ఒక్క దేవుడు ఎవరయ్యా అనగా ఆ పరబ్రహ్మము. ఆ దేవునికి ఆకారం లేదు. ఆ పరబ్రహ్మమే ఆకారాన్ని దాల్చి వచ్చినటువంటి పరమాత్మ శ్రీ మహావిష్ణువు. ఆ శ్రీ మహావిష్ణువు ద్వారా అవతారాల ద్వారా వచ్చినటువంటి వారే రాముడు, కృష్ణుడు, వామనావతారము, నృసింహావతారము, మత్స్యావతారము, కూర్మావతారము, ఈ దశావతారాలందరూ కూడాను విష్ణుమూర్తి ద్వారా వచ్చినటువంటి వారు, శ్రీ మహావిష్ణువు ద్వారా వచ్చినటువంటి వారు. కాబట్టి ఈ దశావతారములు, శ్రీ మహావిష్ణువు, అలాగే పరమేశ్వరుడు, చతుర్ముఖ బ్రహ్మ, వీరందరూ కూడాను దేవుళ్ళే. అయితే వీరందరూ ఒకటే, ఇంతమంది లేరు. వీరందరూ కూడా వచ్చింది ఒక పరబ్రహ్మము ద్వారానే వచ్చారు. ఆకారాన్ని దాల్చి వచ్చారు. వారు రావటం వల్లనే మనకి జ్ఞానం అనేది వచ్చింది ఈ భూమిపై ఉన్న మనుషులకు. కాబట్టి అందరూ కూడాను ఈ భగవంతుడిని ఎవరిని పూజ చేసినానో ఆ పరబ్రహ్మకి పూజించినట్లే. ఎందుకనగా ఆ పరబ్రహ్మమే వీరందరూ కూడాను. వీరందరూ అక్కడి నుంచి వచ్చిన వారే, మరల అక్కడ కలిసిపోయిన వారే. పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్మ అవతార సమాప్తి కలిగినప్పుడు మరలా పరబ్రహ్మలో లీనమైనటువంటి వాడే. శ్రీ మహావిష్ణువు అనగా పరబ్రహ్మము, ఆకారము దాల్చినటువంటి పరబ్రహ్మము, ఆ పరబ్రహ్మంలో లీనమైనటువంటి వాడే. అలాగే శ్రీరామచంద్రుడు వారు కూడాను ఆ పరబ్రహ్మంలో లీనమైనటువంటి వాడే. ఈ విధంగా ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి అవతార సమాప్తి కలగగానే అందులోకే ఆ పరబ్రహ్మంలోనికే వెళ్ళిపోయినారు. పరబ్రహ్మమునకు ఆకారం లేదు. దేవుడు అనేటటువంటి వాడు ఒక్కడే. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చాలా శ్లోకముల యందు చెప్పడం జరిగినది. శ్రీ భగవద్గీత యందలి 9వ అధ్యాయము రాజవిద్య రాజగుహ్య యోగమునందలి 4వ శ్లోకము. ఈ శ్లోకమునందు శ్రీకృష్ణ పరమాత్మ ఈ విధంగా తెలుపుతూ ఉన్నారు. నిరాకార పరబ్రహ్మనైన నా చేతనే ఈ జగత్తంతయును జలముతో మంచు వలె పరిపూర్ణమై ఉన్నది. ప్రాణులన్నీయును నా సంకల్పమును ఆధారముగా కలిగి నాయందే అంతర్గతములై ఉన్నవి. కానీ వాస్తవముగా నేను వాటి యందు స్థితుడను కాను. నిరాకార పరబ్రహ్మనైన నా చేతనే ఈ సృష్టి అంతా సృష్టించబడింది అని. అంటే ఆ పరబ్రహ్మను, నిరాకార పరబ్రహ్మ నేనే అనగా ఆ దేవుడికి రూపం లేదు, నిరాకారుడని స్వయముగా శ్రీకృష్ణ పరమాత్మే నాకు ఆకారం లేదు, నిరాకారుడను, నేను మానవావతారాన్ని ధరించి వచ్చాను ఈ యుగంలో అని తనే స్వయముగా తెలుపుతూ ఉన్నారు. అలాగే భగవద్గీత యందలి 7వ అధ్యాయంలో 4వ శ్లోకమునందున శ్రీకృష్ణ పరమాత్మ ఈ విధంగా తెలుపుతున్నారు. ఓ మహాబాహు, భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము అని నా ప్రకృతి 8 విధములుగా కలదు. 8 భేదములు గల ఈ ప్రకృతిని అపరాలేక జడ ప్రకృతి అని అందురు. ఇదిగాక ఈ సంపూర్ణ జగత్తును ధరించునట్టి మరి ఒక ప్రకృతి గలదు. అదియే నా జీవరూప పరాప్రకృతి లేక చేతనా ప్రకృతి అని తెలుసుకొనుము.
ఈ శ్లోకం ఆధారముగానే నేను ఆ నిరాకార పరబ్రహ్మ ఏ శక్తి అయితే ఈ సృష్టిని సృష్టించిందో ఆ శక్తి రెండుగా విభజించడం జరిగినది, తనకు తాను విభజించుకోవటం జరిగినది. అందులో ఒకటి చేతనా ప్రకృతి, రెండు జడ ప్రకృతి. చేతనా ప్రకృతికి పేరు పరాప్రకృతి, జడ ప్రకృతికి ఇంకో పేరు అపరా ప్రకృతి. నేను మీకు చెప్పినది ఈ శ్లోకము ఆధారముగానే. అలాగే 6వ శ్లోకము నందు ఈ విధంగా తెలుపుతున్నారు: ఓ అర్జున, సమస్త ప్రాణులను ఈ 2 విధములైన ప్రకృతుల నుండియే ఉత్పన్నములగుచున్నవి. ఈ జగత్తు యొక్క ప్రభావము పుట్టుకయు ప్రళయము లేనమొకటయు నా వలననే జరుగుతున్నవి. అనగా ఈ సంపూర్ణ జగత్తునకు నేనే మూల కారణము. ఈ శ్లోకము ఆధారముగానే నేను జడ ప్రకృతి అలాగే చేతనా ప్రకృతి ఈ 2 కలిసినప్పుడు మాత్రమే, అనగా పంచభూతముల ద్వారా నిర్మితమైనటువంటి ఈ శరీరంలోకి చేతనా ప్రకృతి అనగా పరమాత్మ ద్వారా వచ్చినటువంటి ఆత్మ ఎప్పుడైతే వచ్చి చేరుతుందో అప్పుడే ఈ సమస్త సృష్టిలో ఉన్నటువంటి ప్రాణులన్నిటికీ కూడా ప్రాణం వస్తుంది అని నేను ఈ శ్లోకం ద్వారానే తెలపటం జరిగినది. ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ.